శ్రీ గణేశ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల మాఘమాసం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశముల మీద ఇప్పుడు మాస ఫలితాలు ఫిబ్రవరి నెల మాఘమాసంలో చెప్పుకుందాము. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, ఏ యో బా బి, పూర్వాషాఢ 4 పాదాలు, బూధ భాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం బే. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ ఫిబ్రవరి నెలలో 6వ స్థానంలో వృషభంలో బృహస్పతి ఉండటం కొంత మధ్యస్థంగా ఉండవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. శనైశ్చరుడు తృతీయమైనటువంటి కుంభంలో చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి చాలా ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలను కూడా ధనుస్సు రాశి వారు శనైశ్చరుడు తృతీయంలో ఉన్నప్పుడు పొందుతారు అనేది ఫలితాంశం. కాబట్టి శనైశ్చరుడు కొంత శుభ ఫలితాలను ఇస్తూనే ఉన్నాడు. చతుర్థ స్థానమైన మీనంలో రాహువు ఉండటం కూడా కొంత సంయమనం పాటించకపోతే ఇబ్బంది పడతారు ప్రతి విషయాల్లో కూడా. దశమస్థానమైనటువంటి కన్యలో కేతువు ఉండటం కూడా కొంత అనుకూలత. కాబట్టి ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకూలతలే అధికంగా ఉన్నాయి, కానీ ప్రతికూలతలు కొంత తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో శుక్రుడు శని కూడా యోగదాయకంగా ఉన్నారు. శుక్రుడు మీనంలో చతుర్థంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహము, కొంత శని యొక్క అనుగ్రహము. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు బుధుడు కూడా మకరంలో ఉన్నటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో యోగదాయకమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఫిబ్రవరి నెల 12వ తేదీ వరకు కూడా రవి కూడా కొంత శుభంగా ఉన్నాడు, అర్ధశుభుడిగా ఉన్నాడు. 13 తర్వాత 29 వరకు కూడా శుభ ఫలితాలను రవి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహస్థితుల యొక్క కారణంగా చాలా మంచి పనులు ఎక్కువగా జరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాల స్థితిగతుల కారణంగా ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. గతంలో ఎప్పుడో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తీరుతాయి. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు, వ్యాపారం మొదలుపెట్టేటువంటి వారికి చాలా అనుకూలత. ఫిబ్రవరి నెల మొదటి వారంలో కూడా వీరు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. విద్యార్థుల విషయంలో వారి తెలివితేటలకు, వారి వాక్చాతుర్యానికి మంచి సీట్లు కానీ, మంచి గుర్తింపు కానీ, ప్రతిభా పురస్కారాలు లభించే ఆస్కారం కూడా ఉంది. అయితే విద్యార్థులకు కొంత అసంతృప్తి కూడా కొన్ని విషయముల యందు ఉంటుంది. సంతృప్తి పడితే సరిపోతుంది. ఆరోగ్యం విషయంలో ఎందుకంటే భోజనం కానీ నిద్ర ఈ రెండు సమయానికి లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడే సూచన కనిపిస్తూనే ఉన్నది. నిరుద్యోగులైనటువంటి వారు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. భోజన సౌఖ్యమైతే కొంత మెరుగుపరుచుకుంటే బాగుంటుంది. ఒక్కటి సత్యం ఏమిటి అంటే వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. అంటే ఎవరితోనైనా వివాదాలు పెట్టుకోవడం వద్దు. వివాదాలు లేకుండా దూరంగా ఉండండి. అవసరానికి తగినట్లుగా ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. వస్తువులను అమ్మేటప్పుడు, కొనేటప్పుడు వ్యాపారస్తులు క్రయ విక్రయాల్లో
పెద్ద వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం మంచిది. గురుభక్తితో మీరు చేసేటువంటి పనులు మీకు సంపూర్ణమైన మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. సభలు సమావేశాలకు రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రజల్లో ఒక గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అటువంటి ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చెయ్యండి. పలుకుబడితో చాలా పనులు నెరవేరుతాయి. బంధువులతో మీకు వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులతో చర్చలు, వాదాలు, వితండవాదాలు మొదలైనటువంటివి పెట్టుకోవద్దు. కొన్ని ప్రయాణములు మీకు లాభాన్ని చేకూర్చవచ్చు. కొన్ని ప్రయాణాలు అసంపూర్ణంగా ఉండవచ్చు. కొంత శుభవార్త శ్రవణం అనేటువంటిది 3వ వారంలో వినే ఆస్కారం కూడా ఉంది. కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కొంత భూలాభాన్ని పొందే ఆస్కారం కూడా ఉంది. ధన వ్యయం ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరికి అదృష్టయోగం 80% ఉంటే కొంత తక్కువ 20% మాత్రమే దురదృష్టం అనుకోవచ్చు. దత్తాత్రేయ స్మరణ, దత్తాత్రేయ దర్శనం, గానగాపుర క్షేత్ర దర్శనం గురువారాల్లో చేసుకోండి. వీలైతే ప్రతిరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణం చేయడం మీకు చాలా అనుకూలతను కూడా పెంచుతుంది. అలాగే హనుమాన్ చాలీసా, హనుమంతుడి దండకం పఠించడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా ఆహార పదార్థాలు తినిపిస్తే కొంత శ్రేయస్సు అనేటువంటిది చేకూరుతుంది. ధనుస్సు రాశి వారు ఈ పరిహారాలు చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోయినప్పటికీ కూడా మా వాళ్ళు మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకుంటేనే నేను మాట్లాడడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే నెల కలుసుకుందాము. అంతవరకు ధనుస్సు రాశి వారు బాగుండాలని కోరుకుంటూ మీకు ఆశీర్వచనములు ఇస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.